హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చాలా సింపుల్గా ఇంకెంతో టేస్టీగా ఉండే ఆవకాయ పప్పుని తయారు చేశానండి. ఆవకాయ పప్పు ఏంటి అనుకుంటున్నారా? నా ఛానల్లో నేను కొత్తగా పెట్టిన ఆవకాయ వీడియో చేశాను. ఆవకాయతో బిర్యానీ కూడా చేశానండి. చాలా వ్యూస్ వచ్చినాయి, మంచి మంచి కామెంట్స్ వచ్చినాయండి నా ఆవకాయ బిర్యానీకి. అలాగే నేను కొత్త ఆవకాయతో పప్పుని తయారు చేశాను. చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ముందుగా నేను ఒక కుక్కర్ని తీసుకొని ఒక బౌల్ నిండుగా కందిపప్పును వేసానండి. వేసేసి ఒక బౌల్ సరిపోయి ఇంకొంచెం వేసాను, అంటే బౌల్ పావు అనమాట. ఒక బౌల్ తీసుకుని మంచిగా కడిగేసుకున్నాను పప్పుని, కందిపప్పుని కడిగేసి కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసి మన పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి పప్పు ఉడకటానికి నేను స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చేస్తే పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని స్టవ్ మీద పెట్టాను. పప్పు ఉడికేలోపు ఒక బౌల్లో నేను 1/2 బౌల్ వాటర్ తీసుకున్నాను. వాటర్ అంటే వేడి వాటర్ అనమాట. ఒక 1/2 బౌల్ తీసుకొని వాటర్ని వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొత్త ఆవకాయని నేను ఒక బౌల్ నిండుగా తీసుకుంటున్నానండి. చూడండి, మంచి కలర్ తో చాలా టేస్టీగా ఉందండి ఈ ఆవకాయ. అయితే చూస్తుంటే నోరూరిపోతుంది, అంత టేస్టీగా ఉంది ఈ ఆవకాయ. ఈ ఆవకాయని తీసేసుకొని మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకొని కొంచెం నీళ్లు హీట్ అవ్వగానే మనం తీసి పెట్టుకున్న ఆవకాయను ఈ వేడి నీళ్ళలో వేసేసి ఈ ఆవకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేడి నీళ్ళలో పెట్టేద్దాము. ఈ లోపల మన పప్పు అనేది 3 విజిల్స్ కి మెత్తగా ఉడికిపోయిందండి. చాలా మెత్తగా ఉడికిపోయింది. నేను పప్పు గుత్తితో మెతిపేసాను. ఈ పప్పు మెతిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ పెట్టుకున్నాను. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేశాను. టేబుల్ స్పూన్స్ అనమాట నేను చెప్తుంది. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పప్పు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేసి నేను ఈ తాలింపుని ఫ్రై చేస్తున్నాను. ఈ తాలింపు గింజలన్నీ మంచి కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకొని కొంచెం కరివేపాకును వేసానండి. కరివేపాకును వేసేసి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం వేడి నీటిలో నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆవకాయను ఇలాగా తాలింపు వేసిన గిన్నెలోకి నానబెట్టిన ఆవకాయని ఇందులో వేసేసాను. వేసేసి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే పప్పు మెదిపినప్పుడు ఎటువంటి సాల్ట్ని వేయలేదు, పప్పులో కారం కూడా వేయలేదండి. ఎందుకంటే మన ఆవకాయలో కారము, ఉప్పు ఉంటుంది కాబట్టి. మనం మెదిపి పెట్టుకున్న పప్పుని ఒక బౌల్లో తీసుకున్నాను. ఆ బౌల్లో ఉన్న పప్పుని తాలింపు ఆవకాయ వేసేసాం. ఆవకాయ కొంచెం ఉడికిన తర్వాత ఈ పప్పును కూడా అందులో వేసేసాం. అండి, ఆవకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడి పప్పుని నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి ఈ పప్పు అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.